Welcome to Social Post. This is Lalitendra Nath, founder of Golden Ratio Profile. గోల్డెన్ రేషియో ప్రొఫైల్ ఇంట్రాడే సిరీస్లో ప్రతి ఒక్క వీడియోని మిస్ కాకుండా చూడండి. ఏ వీడియోని స్కిప్ చేయొద్దు. ఏ ఒక్క వీడియో మిస్ అయినా సరే మీకు కాన్సెప్ట్స్ అనేవి సరిగ్గా అర్థం కావు. కాబట్టి ఏ వీడియోని మిస్ అవ్వద్దు, ఏ వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. లెట్స్ డైవ్ ఇన్ టు ది గోల్డెన్ రేషియో ప్రొఫైల్ ఇంట్రాడే సిరీస్. ఈ వీడియోలో మనం ట్రెండ్ గురించి తెలుసుకుందాము. ట్రెండ్ ఈజ్ యువర్ ఫ్రెండ్. స్టాక్ మార్కెట్లో ఇంట్రాడే ట్రేడింగ్ చేయాలన్నా, పొజిషనల్ ట్రేడింగ్ చేయాలన్నా, ఈవెన్ ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా కానీ ట్రెండ్ అనేది చాలా ఇంపార్టెంట్. ట్రెండ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే ఈవెన్ వాల్యూమ్ కంటే కూడా ట్రెండ్ అనేది చాలా ఇంపార్టెంట్. జనరల్గా ట్రెండ్ అనగానే ఎవరికైనా గుర్తొచ్చేవి ట్రెండ్ లైన్ ప్యాటర్న్స్. మనకి మార్కెట్లో రకరకాల ట్రెండ్ లైన్ ప్యాటర్న్స్ అనేవి ఉన్నాయి. అయితే ఈ ట్రెండ్ లైన్ ప్యాటర్న్స్ అనేవి మనకి లైవ్ మార్కెట్లో ఐడెంటిఫై చేసి దాని ప్రకారం ట్రేడ్స్ తీసుకోవడానికి చాలా కష్టము. ఇవి దాదాపుగా మనకి మార్కెట్ అయిపోయినాక లైన్స్ గీసి వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాత్రమే పనికొస్తాయి. కానీ గోల్డెన్ రేషియో ప్రొఫైల్లో మనకి లైవ్లో మార్కెట్ యొక్క ఫ్లోని ఐడెంటిఫై చేసే ట్రెండ్ లైన్స్ అనేవి రెండు ఉన్నాయి. ఒకటి రిగ్రెషన్ ట్రెండ్. మెయిన్గా ఈ రిగ్రెషన్ ట్రెండ్ అనేది మనకి మార్కెట్ యొక్క ఫ్లోని అర్థం చేసుకోవడానికి, అంటే మెయిన్గా మార్కెట్ అనాలిసిస్కి ఇది బాగా పనికొస్తుంది. అలాగే ఫిబొనాకీ ఫ్యాన్. పర్టికులర్గా ట్రేడ్ ఎంటర్ అయ్యే టైంలో మనకి ఈ ఫిబొనాకీ ఫ్యాన్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ముందుగా మనం రిగ్రెషన్ ట్రెండ్ గురించి తెలుసుకుందాం. రిగ్రెషన్ ట్రెండ్ అనేది ఎలా డ్రా చేయాలి, దానిపైన ఈ గోల్డెన్ రేషియో ఛానల్ ఎలా డ్రా చేయాలి అనేది ఆల్రెడీ మనకి వీడియోస్లో ఉన్నాయి. ఒకవేళ ఈ వీడియోని మొదటిసారి చూస్తున్న వాళ్ళు ముందుగా ఆ వీడియోని చూడగలరు. మనకి రిగ్రెషన్ ఛానల్లో మెయిన్గా 3 జోన్స్ ఉంటాయి. గోల్డెన్ రేషియో జోను, న్యూట్రల్ జోను, సెమీ గోల్డెన్ రేషియో జోను. మనకి గోల్డెన్ రేషియో జోన్స్ అనేవి రెండు రకాలుగా వస్తాయి. ఒకసారి గోల్డెన్ రేషియో జోన్ అనేది మనకి సపోర్ట్ అవుతుంది, ఒకసారి గోల్డెన్ రేషియో జోన్ అనేది మనకి రెసిస్టెన్స్ అవుతుంది. జనరల్గా మనకి ట్రెండ్ అనేది కనుక అప్ సైడ్ ఉంటే మార్కెట్ అనేది డౌన్ సైడ్ వెళ్ళే పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది. అయితే ట్రెండ్ అప్ సైడ్ ఉన్నప్పుడు మార్కెట్ పర్టికులర్గా డౌన్ సైడ్ వెళ్ళే పాసిబిలిటీ ఎప్పుడు ఎక్కువ ఉంటుంది అంటే ఆ ట్రెండ్లో గోల్డెన్ రేషియో అనేది రెసిస్టెన్స్గా యాక్ట్ చేస్తే అప్పుడు ప్రైస్ డౌన్ అవడానికి పాసిబిలిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అలానే ట్రెండ్ అనేది డౌన్ సైడ్ ఉన్నప్పుడు మార్కెట్ పెరగటానికి పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది. అయితే మార్కెట్ ఎప్పుడు పెరగటానికి పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది అంటే గోల్డెన్ రేషియో అనేది ఇక్కడ మనకి సపోర్ట్గా యాక్ట్ చేయాలి. అప్పుడు మాత్రమే ట్రెండ్ అనేది డౌన్ సైడ్ ఉన్నప్పుడు ప్రైస్ పెరగటానికి మనకి పాసిబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. అయితే మనకి కొన్ని సందర్భాల్లో ట్రెండ్ అప్ సైడ్ ఉన్నప్పటికీ మనకి గోల్డెన్ రేషియో అనేది డౌన్ సైడ్ ఉంటుంది. ఎప్పుడైతే మనకి ట్రెండ్ అనేది అప్ సైడ్ ఉండి గోల్డెన్ రేషియో అనేది సపోర్ట్గా యాక్ట్ చేస్తుందో అప్పుడు ప్రైస్ అనేది మనకి కంప్లీట్గా గోల్డెన్ రేషియో కన్నా కిందకు వస్తేనే మనం అగ్రెసివ్ సెల్లింగ్ అనే దాన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదంటే మార్కెట్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మనకి రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ మనకి గోల్డెన్ రేషియో అనేది సపోర్ట్గా యాక్ట్ చేస్తుంది కాబట్టి. అలానే ట్రెండ్ అనేది డౌన్ సైడ్ ఉన్నప్పుడు మనకి కొన్నిసార్లు గోల్డెన్ రేషియో అనేది రెసిస్టెన్స్గా యాక్ట్ చేస్తుంది. ఎప్పుడైతే మనకి గోల్డెన్ రేషియో అనేది రెసిస్టెన్స్గా యాక్ట్ చేస్తుందో అప్పుడు ప్రైస్ అనేది కంప్లీట్గా గోల్డెన్ రేషియో జోన్లో నుంచి బయటకు వెళ్తేనే మనం అగ్రెసివ్ బయింగ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదా ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఈ గోల్డెన్ రేషియో జోన్ అనేది రెసిస్టెన్స్గా యాక్ట్ చేస్తుంది కాబట్టి ప్రైస్ అనేది మనకి రివర్స్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇవి మనం రిగ్రెషన్ ట్రెండ్లో మోస్ట్ ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్. మార్కెట్ మనకి అప్ అండ్ డౌన్ అవుతూ వెళ్తూ ఉంటుంది కాబట్టి ఏ సిచ్యువేషన్లో మార్కెట్ ఎటు టర్న్ అవుతుంది అనేది మనం ఈ రిగ్రెషన్ ట్రెండ్ని వాడి చాలా ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 1 అవర్కి నేను రిగ్రెషన్ అనేది డ్రా చేసుకున్నాను ఈ 1 అవర్ యొక్క అవుట్పుట్ కోసం. సో ఈ రిగ్రెషన్ డ్రా చేసేసరికి నాకు ఆల్రెడీ ఇది బ్లూ జోన్ లో ఉంది, మార్కెట్ పాజిటివ్ కి ఫేవర్ గా ఉంది కాబట్టి నేను ముందు మార్కెట్ ని పాజిటివ్ డైరెక్షన్ లో చూడాలి అనేది మనకు అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ట్రెండ్ డ్రా చేసేసరికి నాకు బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ అనేది ఈ రెడ్ లైన్ దాటి కిందకు వస్తుంది. అంటే మార్కెట్ డౌన్ సైడ్ వెళ్ళే పాసిబిలిటీ క్లియర్ గా అర్థమవుతుంది. సో నేను మార్కెట్ ని డౌన్ సైడ్ చూడాలి అన్న క్లారిటీ వస్తుంది. సో ఈ రిగ్రెషన్ ట్రెండ్ అనేది మనం ఇలా ప్రతి 1 అవర్ కి డ్రా చేసుకుంటూ వెళ్తే మార్కెట్ డైరెక్షన్ ఎలా ఉంది ఏంటి అనేది చాలా క్లియర్ గా అర్థమవుతూ ఉంటుంది. అయితే రిగ్రెషన్ ట్రెండ్ ని మనం ప్రతి 1 అవర్ కి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడి నుంచి ఇక్కడికి మనకి 1 అవర్ అయింది. ఈ 1 అవర్ కి నేను ఇలా రిగ్రెషన్ డ్రా చేశాను. డ్రా చేసిన తర్వాత ఈ హాఫ్ అన్ అవర్ యొక్క మార్కెట్ కి అవుట్పుట్ వచ్చింది. తర్వాత ఈ హాఫ్ అన్ అవర్ యొక్క మార్కెట్ అవుట్పుట్ చూడాలి అంటే ఇలా 1 అవర్ కి డ్రా చేసుకోవాలి.
ఇలా నేను ఎవ్రీ 1 అవర్ కి రిగ్రెషన్ డ్రా చేసుకుంటూ మార్కెట్ ని అబ్జర్వ్ చేయాలి అంటే మాన్యువల్ గా చాలా కష్టం అవుతుంది. పైగా మనకి రిగ్రెషన్ లో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే గోల్డెన్ రేషియో జోన్ ని ఐడెంటిఫై చేసుకోవాలి. సో నేను రిగ్రెషన్ డ్రా చేసిందే కాక పైగా దీని మీద నేను గోల్డెన్ రేషియో జోన్ ని కూడా అప్లై చేసుకోవాలి. అప్పుడే నాకు క్లారిటీ అనేది ఎక్కువ ఉంటుంది. అయితే ఇలా ఎవ్రీ 1 అవర్ కి నేను రిగ్రెషన్, గోల్డెన్ రేషియో జోన్ అన్ని డ్రా చేయడం చాలా కష్టం కాబట్టి మనకి గోల్డెన్ రేషియో ప్రొఫైల్లో రిగ్రెషన్ అనేది ఆటోమేట్ చేయడం జరిగింది విత్ రెస్పెక్ట్ టు గోల్డెన్ రేషియో. మనకి గోల్డెన్ రేషియో సెట్టింగ్స్ లో ఇక్కడ జిఆర్పి ట్రెండ్ అని ఉంటుంది. పర్టికులర్ గా గోల్డెన్ రేషియో ప్రొఫైల్లో ఆప్షన్స్ అయినా, స్టాక్స్ అయినా, కమోడిటీ అయినా, గోల్డ్ అయినా, క్రిప్టో అయినా ఏదైనా మనం 1 మినిట్ టైం ఫ్రేమే ఫాలో అవుతాం కాబట్టి ఈ జిఆర్పి ట్రెండ్ యొక్క లెంత్ ని మనం 60 గా పెట్టుకోవాలి. జిఆర్పి ట్రెండ్ యొక్క టైం ఫ్రేమ్ ని 30 మినిట్స్ గా పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఇక్కడ జిఆర్పి ట్రెండ్ అనేది నేను ఎనేబుల్ చేస్తే బై డిఫాల్ట్ నాకు రిగ్రెషన్ అనేది ఈ విధంగా వస్తుంది. మనకి రిగ్రెషన్ మీద గోల్డెన్ రేషియో అప్లై చేస్తే 3 జోన్స్ వస్తాయి, కానీ ఇక్కడ మనకి 2 జోన్సే వస్తాయి. పైగా గోల్డెన్ రేషియో క్యాలిక్యులేషన్ కూడా ఆటోమేటిక్ గా జరిగిపోతుంది. ఇది మనకి గోల్డెన్ రేషియో లైన్. ఈ లైన్ కన్నా పైన ఉంది అంటే మార్కెట్ మనకి పాజిటివ్ డైరెక్షన్ లో ఉంది. ఈ లైన్ కన్నా కింద ఉంది అంటే మార్కెట్ మనకి నెగిటివ్ డైరెక్షన్ లో ఉంది. సో ఇప్పుడు మనకి ఈ ట్రెండ్ అనేది ఆటోమేటిక్ గా ఎవ్రీ 1 అవర్ కి, అంటే మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ 1 అవర్ పెట్టుకుంటున్నాము, అలా 1 అవర్ కాకుండా ప్రతి 2 సిపిఆర్లని కలుపుకుంటూ ట్రెండ్ అనేది ప్రతి హాఫ్ అన్ అవర్ కి చేంజ్ అవుతుంది. అందుకే ఇక్కడ మన సెట్టింగ్స్ లో టైం ఫ్రేమ్ అనేది 30 మినిట్స్ పెట్టుకున్నాం. అంటే ప్రతి 2 సిపిఆర్ ని క్యాలిక్యులేట్ చేస్తూ 3వ సిపిఆర్ యొక్క డైరెక్షన్ ఎటు సైడ్ ఉంది అని చెప్తుంది అనమాట. ఇప్పుడు ఇక్కడికి మనకి 30 మినిట్స్ అయిపోయింది. నెక్స్ట్ క్యాండిల్ స్టార్ట్ అవ్వగానే మనకి ట్రెండ్ అనేది చేంజ్ అవుతుంది. ఎలా చేంజ్ అవుతుంది అనేది ఒకసారి చూడండి. సో నెక్స్ట్ క్యాండిల్ స్టార్ట్ అవ్వగానే ఆటోమేటిక్ గా మనకి ట్రెండ్ అనేది ఈ విధంగా చేంజ్ అవుతుంది. ఇలా మనకి ప్రతి 1 అవర్ కి కూడా ఆటోమేటిక్ గా ట్రెండ్ అనేది ఇటు సైడ్ ఉంది అని చెప్తూ ఉంటుంది. అయితే ఈ రిగ్రెషన్ ట్రెండ్ అనేది మనకి జస్ట్ అనాలిసిస్ పర్పస్ మాత్రమే. ఓకే, నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ లో మనకి మార్కెట్ నెగిటివ్ గా ఉండొచ్చు, నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ లో మనకి మార్కెట్ పాజిటివ్ గా ఉండొచ్చు అని ఒక అనాలిసిస్ మాత్రమే. ఈ విధంగా మనం లైవ్ లో మార్కెట్ యొక్క డైరెక్షన్ ని విత్ రెస్పెక్ట్ టు ట్రెండ్ ఈ విధంగా మనం ఫాలో అవ్వచ్చు. రిగ్రెషన్ ట్రెండ్ లో మనకి ఒక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే కొన్ని సందర్భాల్లో మనకి మార్కెట్ గోల్డెన్ రేషియో కన్నా కింద ఉన్నప్పటికీ మార్కెట్ ఈ విధంగా పెరుగుతూ ఉంటుంది. అలానే గోల్డెన్ రేషియో కన్నా పైన ఉన్నప్పటికీ మార్కెట్ అనేది మనకి ఈ విధంగా ఫాలో అవుతూ ఉంటుంది. దీని మీనింగ్ ఏంటి అంటే ఇక్కడ మనకి రిగ్రెషన్ ట్రెండ్ ఫెయిల్ అయింది అని కాదు, గోల్డెన్ రేషియో కన్నా కింద నుండి పెరగటానికి ట్రై చేస్తున్నా, గోల్డెన్ రేషియో కన్నా పై నుండి పడిపోవటానికి ట్రై చేస్తున్నా మార్కెట్ నెక్స్ట్ అప్కమింగ్ సెషన్స్ లో మంచి ర్యాలీ ఇవ్వబోతుంది అని. సో మనకి ఎప్పుడైతే గోల్డెన్ రేషియో కన్నా కింద ఉండి పెరగటానికి ట్రై చేస్తుందో అది మనకి 1:2 రేషియోలో మార్కెట్ పడబోతుంది అని అర్థం. అదే విధంగా గోల్డెన్ రేషియో కన్నా పై నుండి పడుతూ ఉంది అంటే నెక్స్ట్ రాబోయే సెషన్స్ లో మార్కెట్ బాగా పెరగబోతుంది అని మీనింగ్. సో ఇది మనం రిగ్రెషన్ ట్రెండ్ ని నంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తేనే ఇటువంటి కేస్ స్టడీస్ అనేది మనం ఐడెంటిఫై చేసుకోగలుగుతాము. మనకి లైవ్ మార్కెట్ లో ఆటోమేట్ అయింది. అయితే బ్యాక్ టెస్టింగ్ లో మాత్రం మనం ప్రతిసారి రిగ్రెషన్ ట్రెండ్ ని డ్రా చేసుకుంటూ దాని బిహేవియర్ ని అర్థం చేసుకోవాలి. ట్రెండ్ మీద ప్రాక్టీస్ ఎలా చేయాలి అంటే ట్రెండ్ ని నంబర్ ఆఫ్ టైమ్స్ డ్రా చేస్తూ ఎవ్రీ టైం మనకి ఈ లైన్ దాటిన తర్వాత మార్కెట్ ఏ విధంగా పెరుగుతుంది, ఒక లైన్ దాటిన తర్వాత మార్కెట్ ఏ విధంగా పడుతుంది అనేది నంబర్ ఆఫ్ కేస్ స్టడీస్ అనేది మనం డ్రా చేసి ప్రాక్టీస్ చేయాలి. అప్పుడే మనకి ఆ ట్రెండ్ యొక్క ఇంపార్టెన్స్ అనేది మనకు అర్థమవుతుంది. లైవ్ మార్కెట్ లో మనకి ఎలాగో ఆటోమేట్ అయిపోయింది కాబట్టి మనం సింపుల్ గా లైవ్ మార్కెట్ ని అబ్జర్వ్ చేసుకోవచ్చు. పర్టికులర్ గా ట్రేడింగ్ చేసేటప్పుడు మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ట్రెండ్ ప్యాటర్న్స్ ఏవి అంటే ఫ్యాన్. ఈ ఫ్యాన్ అనేది మనకి సక్సెస్ రేట్ ఎక్కడ వస్తుంది అంటే దీన్ని పర్టికులర్ గా మనం 45 డిగ్రీ యాంగిల్లో పెట్టినప్పుడు మాత్రమే ఫ్యాన్ యొక్క సక్సెస్ రేట్ అనేది చాలా హై ఉంటుంది. అయితే మనం ఫ్యాన్ లో కూడా గోల్డెన్ రేషియోని అప్లై చేస్తాం కాబట్టి గ్యాన్ ఫ్యాన్ లో మనకి గోల్డెన్ రేషియో ఆప్షన్ అనేది లేదు కాబట్టి మనం గ్యాన్ ఫ్యాన్ బదులు ఫిబొనాకీ ఫ్యాన్ అనేది డ్రా చేసుకుంటాం. ఈ ఫిబొనాకీ ఫ్యాన్ అనేది మనకి 2 డైరెక్షన్స్ లో ఉంటుంది. ఒకటి నార్మల్ డైరెక్షన్ లో ఉంటుంది, రెండోది ఇన్వర్టెడ్ డైరెక్షన్ లో ఉంటుంది. సో మనకి నార్మల్ డైరెక్షన్ లో ఉన్నప్పుడు జోన్స్ అనేవి ఈ విధంగా ఫామ్ అవుతాయి. ఎక్స్ట్రీమ్ స్ట్రాంగ్ జోను, స్ట్రాంగ్ జోను, న్యూట్రల్ జోను, వీక్ జోను, ఎక్స్ట్రీమ్ వీక్ జోను. అలానే ఇన్వర్టెడ్ ఫ్యాన్ లో మనకి 3 జోన్స్ కంప్లీట్ వీక్ జోన్స్ ఉంటాయి, స్ట్రాంగ్ జోను, ఎక్స్ట్రీమ్ స్ట్రాంగ్ జోను ఉంటాయి. సో లైవ్ లో మనం ఫ్యాన్ అనేది ప్రతి 1 అవర్ కి డ్రా చేసుకుంటాము. ఫ్యాన్ డ్రా చేసేటప్పుడు ఖచ్చితంగా 45 డిగ్రీస్ మెయింటైన్ చేయాలి కాబట్టి ఫ్యాన్ ఓన్లీ ఎవ్రీ 1 అవర్ కే డ్రా
చేస్తాము, అది కూడా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ని బేస్ చేసుకుని డ్రా చేస్తాము. సో సపోర్ట్ లో మనకున్న ఈ లాస్ట్ లైన్ మీద క్లిక్ చేసి ఇక్కడ రెసిస్టెన్స్ లో ఉన్న లాస్ట్ లైన్ మీద క్లిక్ చేస్తాం. సో డ్రా చేస్తే మనకి ఫ్యాన్ అనేది ఈ విధంగా వస్తుంది. సో ఈ ఫ్యాన్ లో మనం ఫాలింగ్ మార్కెట్స్ మాత్రమే చూడాలి, రైజింగ్ మార్కెట్స్ ఇక్కడ చూడకూడదు. రైజింగ్ మార్కెట్స్ చూడాలి అంటే ఫ్యాన్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలి. అయితే మనం ఇలా రెండు రకాలుగా ఫ్యాన్ డ్రా చేసి చూడటం అనేది సైకలాజికల్ గా చాలా ఇబ్బంది అవుతుంది మనకి. కాబట్టి మనం పర్టికులర్ గా ఆప్షన్స్ ట్రేడింగ్ చేసేటప్పుడు ఏంటంటే కాల్ ఆప్షన్లు అయినా పుట్ ఆప్షన్లు అయినా రెండిటికి మనం నార్మల్ ఫ్యాన్ డ్రా చేసుకుంటే సరిపోతుంది. కాల్ పడిపోతుంటే పుట్టు పెరుగుతుంది, పుట్టు పడిపోతుంటే కాల్ పెరుగుతుంది. కాబట్టి కాలు పుట్టు రెండిట్లో కూడా ఫ్యాన్ అనేది మనం నార్మల్ గా డ్రా చేసుకుంటే చాలు. సో కాల్ పడిపోతుంది అంటే ఆటోమేటిక్ గా మనం పుట్టు బై చేసుకోవచ్చు, పుట్టు పడిపోతుంది అంటే ఆటోమేటిక్ గా మనం కాల్ బై చేసుకోవచ్చు. అయితే పర్టికులర్ గా గోల్డ్ కమోడిటీస్ లో ట్రేడింగ్ చేసేటప్పుడు అక్కడ మనకి కాలు పుట్టు ఉండదు కాబట్టి మనం ఇన్వర్ట్ స్కేల్ అనే ఆప్షన్ పెట్టుకుంటాం. సో ఎప్పుడైతే మనం ఇన్వర్ట్ స్కేల్ చేస్తామో మనకి రెసిస్టెన్స్ అనేది బాటమ్ లో వస్తుంది, సపోర్ట్ అనేది టాప్ లో వస్తుంది. ఇప్పుడు దీనికి మనం ఫ్యాన్ అనేది డ్రా చేసుకోవాలి. దీనికి మనం ఫ్యాన్ అనేది నార్మల్ గా డ్రా చేసుకుంటే ఇప్పుడు మనకి ఒకటి కాల్ గా ఒకటి పుట్ గా యాక్ట్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మనం ఒక దాన్ని నార్మల్ స్కేల్లో పెట్టుకుంటాము, ఇంకో దాన్ని ఇన్వర్ట్ స్కేల్లో పెట్టుకుంటాము. రెండిటికి ఫ్యాన్ అనేది ఒకే రకంగా డ్రా చేసుకుంటాము. రెండిటికి ఫ్యాన్ అనేది ఒకే రకంగా డ్రా చేసుకున్న తర్వాత ఎక్కడ మార్కెట్స్ ఫాల్ అవుతున్నాయో వాటి మీద దృష్టి పెడతాము, పెరిగే వాటిని గురించి మనం పట్టించుకోము. అయితే ఫ్యాన్ లో మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటి అంటే రెండిట్లో కూడా మనకి గేమ్ అనేది విత్ ఇన్ ద ఫ్యాన్ లో ఉందా లేదా అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఒక చార్ట్ లో గేమ్ అనేది మనకి ఫ్యాన్ లో ఉండి ఇంకో చార్ట్ లో మనకి గేమ్ అనేది ఫ్యాన్ లో లేకపోతే మనం గేమ్ అనేది ఏ చార్ట్ లో ఫ్యాన్ లో లేదో ఆ చార్ట్ మీద ఫోకస్ చేయాలి. అంటే ఎక్స్ట్రీమ్ వీక్ లో ఉన్న చార్ట్ మీద ఫోకస్ చేయాలి. సో ఈ పర్టికులర్ పాయింట్ మీద మనం మన ఛానల్లో డైలీ మార్కెట్ అవుట్లుక్ వీడియోస్ చూస్తే ఒకసారి మీకు క్లారిటీ వస్తుంది. సో ఇది మనకి ఫ్యాన్ లో మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అయితే ఇప్పుడు మనం ఫ్యాన్ కూడా ఆటోమేట్ చేసుకోవడం జరిగింది. ఇండికేటర్ సెట్టింగ్స్ లో జిఆర్పి ట్రెండ్ నార్మల్ స్కేల్, జిఆర్పి ట్రెండ్ ఇన్వర్టెడ్ స్కేల్ అని రెండు ఉంటాయి. సో మనం పర్టికులర్ గా ఆప్షన్స్ ట్రేడింగ్ చేసేటప్పుడు రెండిట్లోను అంటే కాల్ లోను పుట్టులోను రెండిట్లోను జిఆర్పి ట్రెండ్ నార్మల్ స్కేల్ అనే దాన్ని ఎనేబుల్ చేస్తే ఆటోమేటిక్ గా ఫ్యాన్ అనేది మనకి ఈ విధంగా వచ్చేస్తుంది. అదే మనకి ఇన్వర్ట్ స్కేల్ లో ఫ్యాన్ కావాలి అంటే ముందుగా మనం చార్ట్ ని ఇన్వర్ట్ స్కేల్ లోకి షిఫ్ట్ చేసుకుని ఇండికేటర్ సెట్టింగ్స్ లో జిఆర్పి ట్రెండ్ ఇన్వర్టెడ్ స్కేల్ అనే ఆప్షన్ ని మనం ఎనేబుల్ చేసుకుంటే ఆటోమేటిక్ గా మనకి ఇన్వర్టెడ్ చార్ట్ లో కూడా నార్మల్ ఫ్యాన్ అనేది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. సో ఈ విధంగా మనకి నార్మల్ స్కేలు ఇన్వర్టెడ్ స్కేలు రెండిట్లో కూడా ఫ్యాన్స్ అనేవి ఆటోమేట్ చేయడం జరిగింది. సో ట్రేడింగ్ చేయాలి అన్నప్పుడు పర్టికులర్ గా మనం ఫ్యాన్ నే యూజ్ చేసుకోవాలి. మార్కెట్ యొక్క డైరెక్షన్ ఏ విధంగా వెళ్తుంది, ప్రతి అరగంటలోనూ మార్కెట్ షిఫ్టింగ్ అనేది ఎటు నుంచి ఎటు ట్రావెల్ అవుతుంది, పాజిటివ్ నుంచి నెగిటివ్ కి వస్తుందా, నెగిటివ్ నుంచి పాజిటివ్ కి వస్తుందా, ఎనాలిసిస్ పర్పస్ కోసం మాత్రమే మనం రిగ్రెషన్ ట్రెండ్ అనేది వాడుకోవాలి. అయితే ఎట్ ఏ టైమ్ రెండు చూడాలా అంటే ఎట్ ఏ టైం ఎప్పుడు కూడా రెండు చూడకూడదు. మనం ట్రేడింగ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మనం ఫ్యాన్ మీద దృష్టి పెట్టాలి. మనం గోల్డెన్ రేషియో ప్రొఫైల్ ఇండికేటర్ ని 2 times యాడ్ చేసుకోవాలి. సెకండ్ టైం యాడ్ చేసుకున్న దాంట్లో అన్ని ఆప్షన్స్ అన్చెక్ చేసి ఓన్లీ జిఆర్పి ట్రెండ్ టైం ఫ్రేమ్ మాత్రమే మెన్షన్ చేసుకొని దాన్ని ఎప్పుడు కూడా హైడ్ లో పెట్టుకోవాలి. ఎప్పుడైతే మనకి ఏదన్నా ఫ్యాన్ లో గానీ లేదా సిచ్యువేషన్ ఏదన్నా మనకు కొంచెం తేడాగా అనిపిస్తే జస్ట్ ఒక్కసారి దాన్ని ఎనేబుల్ చేసుకుంటాం. ఎనేబుల్ చేసుకుంటే మనకి ఇది బయింగ్ డైరెక్షన్ లో ఉందా సెల్లింగ్ డైరెక్షన్ లో ఉందా అనేది క్లారిటీ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సిచ్యువేషన్ లో నాకు ఇక్కడ ఇంకా 45 డిగ్రీ కన్నా పైన ట్రేడ్ అవుతుంది. ఇమ్మీడియట్ గా నాకు 45 డిగ్రీ కన్నా కిందకు వచ్చి కిందకు వస్తుందా లేదా పైనుంచి పైకి వెళ్తుందా అనే క్లారిటీ ఇక్కడ నాకు ఉండదు. ఇటువంటి సిచ్యువేషన్ లో నేను రెండోసారి ఇంకో ఇండికేటర్ ఎనేబుల్ చేసుకుంటే ఇందులో నాకు రిగ్రెషన్ బయింగ్ సైడ్ చెప్తుంది. అంటే నేను ఇమ్మీడియట్ గా సెల్లింగ్ కి వెళ్ళకూడదు అనే క్లారిటీ వచ్చేస్తుంది. మళ్ళీ ఆ క్లారిటీ వచ్చిన తర్వాత ఈ ఇండికేటర్ హైడ్ చేసుకుంటాము, మనం మన గేమ్ మీద ఫోకస్ చేస్తాము. కాబట్టి రిగ్రెషన్ ట్రెండ్ అనేది మనకి ప్యూర్లీ అనాలిసిస్ పర్పస్ కోసం, కాబట్టి దాన్ని సిచ్యువేషన్ కి తగ్గట్టుగా మాత్రమే వాడుకుంటే చాలు. ఫ్యాన్ అనేది మనకి ప్రతి ట్రేడ్ కి ఫ్యానే ఇంపార్టెంట్ కాబట్టి ఫ్యాన్ అనేది మనం ఎప్పుడు ఎనేబుల్ చేసుకుని ఉంచుకుంటాము. నార్మల్ స్కేల్లోనే ఎనేబుల్ చేసుకోవాలి, ఇన్వర్టెడ్ స్కేల్లోనే ఎనేబుల్ చేసుకోవాలి. అదే ఆప్షన్ ట్రేడర్స్ అయితే కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ రెండిట్లోనూ నార్మల్ ఫ్యాన్ ఎనేబుల్ చేసుకుంటే చాలు. సో మనకి గోల్డెన్ రేషియో ప్రొఫైల్ ఇండికేటర్ లో మనం ఏవైతే కోర్స్ కాన్సెప్ట్స్ అన్ని డిస్కస్ చేసామో అన్ని కూడా ఆటోమేట్ అయిపోయాయి. కాబట్టి మనం హ్యాపీగా గేమ్ మీద ఫోకస్ చేసుకుంటే చాలు. వాల్యూమ్ అనేది ఆటోమేట్ అవ్వదు కాబట్టి దాన్ని మనం మాన్యువల్ గా డ్రా చేసుకోవాల్సిందే. దీని గురించి మరిన్ని వివరాలు కావాలంటే ఈ కింద ఉన్న నంబర్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.